రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ తెలిపారు. మంగళవారం షామీర్పేట్లోని ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి గట్కేసర్, ఉమ్మడి మేడ్చల్, ఉమ్మడి షామీర్పేట్ మండలాల పరిధిలో లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ప్రభాకర్ గౌడ్, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ జైపాల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మేయర్లు, చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కిషోరి లలిత బుచ్చమ్మ చాలా సంతోషమైన దినం మనందరికీ. ఏమో ఇక్కడ చూసినా అన్ని పార్టీలు ఏకమై వేదిక మీద కూర్చున్నాం. పార్టీలకు అతీతంగా పెద్దలు మన ప్రభుత్వ విప్పు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు పనుండి పోయిండు, ఆయన కూడా మాట్లాడిపోయిండు, ఆయనకు మన మల్లారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద అన్ని పార్టీల నాయకులకు, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 800 మంది ఎవరైతే చెక్కులు తీసుకుంటారో మీ అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుతూ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వేదిక మీద ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు 8 కోట్ల రూపాయలు మీ అందరికీ ఇవ్వాలనే ఆలోచనతో మేమందరం వేదిక మీద ఉన్నాం. ఎవరికి స్వార్థం లేదు. కానీ గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీము, గత ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమును గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా కొనసాగిస్తున్నారంటే ఆ ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తా ఉన్నాను. మీరందరూ కూడా పెద్దలు మాట్లాడడంగా భోజనం చేసి వెళ్ళాల్సిందే కూడా కోరుతా ఉన్నాను.